సరే ఎవరుండొచ్చు, మీరుండొచ్చు, ఎవరుండొచ్చు. ఒక బడుగు బలహీనమైన వ్యక్తి మీరు, ఆ వర్గాలకు చెందిన వ్యక్తి మీరు, ఒక దళిత వర్గాలకు చెందిన వ్యక్తి మీరు. అలాంటి దాంట్లో ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉండాలని చెప్పారు. దయచేసి చైర్మన్ గారిని మనం అందరం కూడా గౌరవించాలి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఇట్స్ అవర్ డ్యూటీ టు రెస్పెక్ట్ హిమ్. ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ రెస్పెక్ట్. ఎల్ఓపి గారు దయచేసి ప్లీజ్ మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. మీరు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. అది విల్ లీవ్ ఇట్ టు ద చైర్. కానీ దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించబాక. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు వినండి. చైర్మన్ ఆఫ్ ద చైర్ మీరు ఒక్కళ్ళు మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ మాట్లాడినామండి. త్రిమూర్తి గారు మంత్రి గారు ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎవరు ఎన్నోలో కాకండి దయచేసి. సార్ కూర్చోండి. అంటే దీని తీవ్రతకి ఇటువంటి మళ్ళీ గౌరవం ఉండాలని ఉద్దేశంతోనే సరే ఒక్క నిమిషం కూర్చుంటే ఎల్ఓపి గారు ఒక్క నిమిషం కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మనోహర్ గారు ఇది మాట ప్లీజ్ కూర్చో స్వామి. గవర్నమెంట్ మాట్లాడిన తర్వాత మాట్లాడు స్వామి. అది మీ గౌరవం తగ్గించినట్టు. కూర్చో కరెక్ట్ గా అట్లా మాట్లాడడం. కూర్చోండి. కూర్చోండి. మీ గౌరవం తగ్గించినట్టు సార్. నేను ఊరుకుంటా అట్లా మాట్లాడితే. కూర్చోండి. అట్లా మాట్లాడడం మీ గౌరవం. అట్లా మాట్లాడడం. కూర్చోండి. దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం. మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయోగ్ గారికి ఫస్ట్ స్పీకర్ చేశాం, ప్రతిభాభారతి గారికి చేశాం. మీరు మాట్లాడడం ఏంటి? జరిగిన పొరపాటు. ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష, సెక్రటరీ గారికి అడిగాను. అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, ఇక్కడదైతే తెలియదు కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు, నేను రావటం లేదని చెప్పి. తప్పు అని తప్పండి. ఫస్ట్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అదే అది రైట్ ఆ రాంగ్ తెలియదు. నేను చెప్పాను కదా, రైట్ ఆ రాంగ్ తెలియదు. ఇదైతే ఇప్పుడు నేను మంత్రి గారు సభను వాయిదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు, ఛాంబర్ లో మాట్లాడదామని వాయిదా వేశాను. ఇప్పుడు అది సభ తప్పుదా పట్టించే అధ్యక్ష. ఏం జరిగిందని మీ ఎదుగుండా పెట్టండి, మాట్లాడదాం. అందుకే అధ్యక్ష, ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష. దానిలో కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా మనం చూసుకోవాలి. అది దీన్ని దయ ఉంచి మీరు కమ్యూనిటీస్ ని కులాల్ని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరవపరచదు. ఇష్యూ మీద మాట్లాడాలంటే మాట్లాడండి. ఈ రకంగా మీరు కులాలు కాపాడంటే తప్పదు. అది మీరు ఖండించాలి తప్పనిసరిగా. దయచేసి దీంట్లో ఇష్యూ మీద మాట్లాడండి, ప్రోటోకాల్ మీద మాట్లాడండి, సభ గౌరవం మీద మాట్లాడండి. దయచేసి దీని మీద వద్దు. దయచేసి నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను, తప్పని పరిస్థితుల్లో ఈ మాట అనవలసి వస్తుంది. చాలా బాధ ఉదయంతో మాట్లాడుతున్నాను. ఒక వెహికల్ సెక్షన్ ఉద్దేశంతో మీరు అవమానం చేస్తారా అని చెప్పి అడుగుతున్నాను అని మాట చెప్పాను. ఎందుకంటే ఇది చాలా అన్యాయం శిక్ష. ఒక్కసారి కాదు, సమాధానం రమ్మనండి, సమాధానం చెప్పండి, సమాధానం ఒకసారి కాదు. ఈ సంబంధం మూడో బోనస్ ఇది ఎలా క్లోజ్ చేయాలనేది ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చైర్మన్ గారు ప్లీజ్ మంత్రి గారు మాట్లాడతారు, కూర్చోండి. ప్లీజ్ మంత్రి గారు మాట్లాడతారు, కూర్చోండి. ప్లీజ్ మంత్రి గారు మాట్లాడతారు.
మాట్లాడలేమండి. మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా.